తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆల్మోస్ట్ జబర్దస్త్ లో అప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు అంటే మంచి పీక్ లో ఉంది బయటకు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయ్యారు. ఒక 10% ఇంకా సక్సెస్ కోసం పోరాడుతున్నారు. వస్తుంది ఏదో ఒక రోజు, కానీ కరెక్ట్ గా వినియోగించుకున్నారా లేదో చూడాలంటే. సత్యన్నే కావచ్చు, ధనరాజ్ అన్న, వేణు అన్న. సత్య సూపరు, నవీన్ నేని సూపరు, రాకేష్ కూడా సినిమా తీసాడు, మా వేణు నేను ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు. మీ టీమ్ లో బాగా పీక్ లో ఉందంటే సత్య. ఇప్పుడా సత్య వన్ ఆఫ్ ద చాలా మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్ కదా. అంతే కదా. సత్య ఈ సినిమాలో చేశారు కదా. ఈ సినిమాలో చేశారు కదా. చేశాడు ఓ 15 రోజులు చేశాడు ఈ సినిమా. చాలా చాలా అసలు డేట్లే లేవు దాన్ని. అలాంటిది నా కోసం కథ విని, అన్న ఇది మా ఇంట్లో జరిగింది కథ అన్న, మా ఫాదర్ ఇలాగే ఉంటారు అని చెప్పి వాడు కూడా మాట్లాడి చేశాడు. చెప్పంగానే అందరు కనెక్ట్ అయిపోవడం కారణం ఏంటంటే, మనందరూ లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ఈ సినిమాలో ఉంటుంది. అందుకని ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ ఒక బ్యాచ్ వచ్చారు, వాళ్ళు కూడా దుమ్మేస్తున్నారు అంతా. సీను, సుధీర్, రామ్ ప్రసాద్, సుధీర్, బుల్లెట్ భాస్కర్ అందరూ. ఒకే ఒక అతను పాతుకుపోయి ఉన్నవాడు మా రాకెట్ రాఘవ. నేను అన్నాను, ఎప్పుడైనా జబర్దస్త్ అయిపోతే దయచేసి అందరి టీం లీడర్ని పిలిచి ఆయనకు మాత్రం సన్మానం చేయాలి. ఎందుకంటే ఒక్క స్కిట్ కూడా చెయ్యకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఒక్క స్కిట్ కూడా ఇప్పటివరకు ఆయన చేయకుండా లేరు. 700-800 చేశాడు. అవును, ఆల్మోస్ట్ అందరు టచ్ లో ఉన్నారా ఇప్పుడు? రాఘవంకి ప్రమోషన్ వస్తున్నారు. ఆ సుధీర్ తో వీడియో వస్తుంది, చాలా మంచి వైరల్ అవుతుంది. చమ్మక్ చంద్రతో వస్తుంది, గెటప్ సీన్ తో. అదేంది సుధీర్ జబర్దస్త్ మానేసిన తర్వాత ఫోన్ లో ఎత్తాడు ఎవరివి అని అంటారు, మీరేమో వీడియో. మీరు ఏ ఫోన్ చేస్తున్నారు? ఆయన ఫోన్ కే కదా. ఆయనకి 2 ఉన్నాయి ఫోన్లు. అంటే నేను చేయను, మీరు చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు రోషన్, నేను ఎత్తుతాను. నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఎత్తుతావు. ఎందుకు? నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, మన ఇద్దరం క్లోజ్ కాబట్టి. ఏదో కొత్త కాల్ వచ్చినప్పుడు ఒకసారి ఆలోచిస్తావు కదా. ఇప్పుడు చాలా సుధీర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు నీకు. జబర్దస్త్ వాళ్ళే ఇంటర్వ్యూస్ లో చెప్పారు బయటకు వచ్చిన వాళ్ళు. అయితే ఇది నువ్వు సుధీర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగాల్సింది, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు నేను చెప్తాను. అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి. అంటే ఒకటి వేణు ఒక మంచి దారిని అయితే చూపించాడు. ఏంటి అంటే, కమెడియన్స్ అనే వాళ్ళు కూడా ఒక మంచి సినిమా తీస్తారు, ఒక ఎమోషనల్ సినిమా తీస్తారని మా అందరికి ఒక రూట్ని పెట్టాడు. అలా ఇప్పుడు నాకేంటంటే, ఓహో ధనరాజ్ ఒక ఎమోషనల్ సినిమా చెప్తున్నాడంటే ముందు ఏం చేస్తారులే సినిమా అనుకోకుండా, సార్ చూద్దాం ఇతనేం తీశాడు అనేదాన్ని అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. రేపు వచ్చిన తర్వాత ఆ కిక్ మనం ఇవ్వగలిగితే డెఫినెట్ గా. ధనరాజ్ అన్న, మీరందరూ ఎంత పెద్ద స్టేజ్ లో ఉన్నా కానీ ఎప్పుడు జబర్దస్త్ గురించి పాజిటివ్ గానే మాట్లాడతారు. డెఫినెట్లీ. కానీ జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకొని డబ్బు సంపాదించుకొని బతుకుతున్న వాళ్ళు అదే జబర్దస్త్ ని హీనంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? జబర్దస్త్ అనేది ఎవరి గురించి నేను కామెంట్ చేయను, ఎవరి గురించి చెప్పను. కానీ నాకు అది మదర్. నాకు చాలా డబ్బులు ఇచ్చింది. ఒక రకంగా నేను ప్రొడ్యూసర్ అవడానికి ఇచ్చిన డబ్బులన్నీ జబర్దస్త్ నుంచి వచ్చినవే. ఓకే. జబర్దస్త్ ఒకటే కాదు, జబర్దస్త్ వల్ల వచ్చిన ఈవెంట్స్ కానీ, జబర్దస్త్ వల్ల వచ్చిన గెస్ట్గా నేను వెళ్ళడం కానీ, ఏదైనా కూడా ధనరాజ్ అని మా అమ్మ నాన్న పెట్టిన పేరు సినిమాల ద్వారా కొంతమందికే తెలుసు. ధనరాజ్ అనే పేరు జబర్దస్త్ ఇవ్వడం వల్ల చిన్న పిల్లలకు కూడా తెలుసు. నాకు ఫేమ్ ఇచ్చింది, నాకు డబ్బు ఇచ్చింది, నాకు అన్నీ ఇచ్చింది. జబర్దస్త్ మానేయడం అనేది మాకున్న బిజీ షెడ్యూల్స్, లేకపోతే మాకున్న షూటింగ్ లో డేట్లు కేటాయించుకోవడాలు ఇలాంటివి తప్ప. కేవలం మానేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే కదా. యాక్చువల్లీ షెడ్యూల్స్ అసలు చాలా క్లియర్. నేను జబర్దస్త్ వేణు చేస్తున్నప్పుడు వేరే ఒక షో వాళ్ళు యాంకర్స్ గా అనుకున్నారు వేణుని, ఇంకొకరిని. అప్పుడు వేణు ఏమన్నాడంటే, ధనరాజ్ అయితే బాగుంటుంది అంటే నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు నేను చేస్తే బాగుంటుంది అంటే, అదేంటారా మనం అక్కడ చేస్తున్నాము, ఇక్కడ ఎలా చేస్తామని నేను అన్నాను. 7 కొండలు తీసుకొని వచ్చాడు. నేను 7 కొండలు గారు ఏమన్నారంటే, చూడండి అది ఆదివారం, అక్కడ మీరు హోస్ట్, ఇది కామెడీగా చేస్తున్నారు, ఇది బుధవారం, కాబట్టి ప్రాబ్లం లేదు కదంటే ఒకసారి చెప్దామన్నా నేను వేణుతో. వేణు అన్నాడు, ఇది రేపే షూటింగ్, ఇది చేసి చెప్పొచ్చు అన్నాడు. సరే చేసేసాను. చేసేసినాక నేను వెళ్ళి కీర్తి గారిని కలిసాను. ఇలా చేసామండి ఇదంటే, ధనరాజ్ ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట కనిపిస్తే ఆ ఎక్స్క్లూజివ్నెస్ ఉంటుంది, ఓ పని చేయండి,
మీరు అది అయిపోయిన తర్వాత రండి బెటర్ అంది. సరే అది ఒక 13 ఎపిసోడ్లే కదా అయిపోయినాక రావచ్చు సో అనుకో. అప్పుడే మానేయమని అర్థం అంతే కదా. అంటే ఇక్కడ చెయ్యొద్దు అన్నారు. అదే, అదే రెండు దాని- ఒకటే. అక్కడికి వెళ్ళిన తర్వాత అది 25 ఎపిసోడ్ వరకు చేసాం. కానీ అక్కడ మేము గ్రహించలేకపోయిన విషయం ఏంటంటే సడన్గా వదిలేసి వెళ్తే ఒక ఇద్దరు టీం లీడర్లు, మిగతా 4 టీం లీడర్లు ఉన్నారు. ఆ ఇద్దరు టీం లీడర్ ఎవరు? వాళ్ళు చాలా టెన్షన్ పడిపోయి చిక్కుల్లో పడిపోయి అప్పుడు వేణు దగ్గర చేస్తున్నటువంటి సుధీర్ గెటప్ సీన్ పెట్టి నా దగ్గర చేస్తున్నటువంటి ఆటో రామ్ ప్రసాద్ని ఇటు సైడ్ వేసి అక్కడ మన ఎవరు నవీన్ నేనిని ఇంకా రాకేష్ని వీళ్ళందరినీ కలిపి అట్లా వాళ్ళు టీం సెట్ చేశారు. వాళ్ళు కూడా బాగా చేయడం మొదలెట్టారు. సడన్గా మేము 25 రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళు తీసేయండి, వాళ్ళు మా మధ్య కంటెస్టెంట్గా చేయండి, మళ్ళీ మేము టీం లీడర్ అవుతామంటే బాగుంటుందా? సో ఒక రకంగా చెప్పాలంటే మీ వల్ల వాళ్ళకి లైఫ్ వచ్చింది. లైఫ్ మనం ఏం లేదు, అది రాసి ఉంది అలా వాళ్ళు రావాలని అంతే. లైఫ్ ఎవరిస్తారు? ఎవరెవరు కదా. ఆ టైంలో మానేయటం వల్ల వాళ్ళు వచ్చారు కదా. అలా వస్తూ ఇప్పుడు నువ్వు మానేసి ఇంకోళ్ళు రారేంటి? నేను డైరెక్టర్ కాకపోతే ఈ సినిమాకి ఇంకోళ్ళు చేయరేంటి? ఎట్లా చేస్తాం? ఆ కథకి మనమే ఉంటేనే బాగుంటుంది. అది రాసి పెట్టి ఉండాలంటున్నా నేను. మనం అనుకుంటే అయిపోతుంది ఏంటి? అట్లా జరిగింది అంతే తప్ప వేరే ఏమి లేదు మాకు. అలా అయితే నేను మల్లెమాల ప్రొడక్షన్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాను, డీకి గెస్ట్కి వెళ్ళాను. మరి నన్ను రానివ్వకూడదు కదా. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వెళ్ళబోతున్నాం అన్నమాట. అలా ఏం లేదండి. బయట ఒకళ్ళేదో చేసిన తప్పుకి అందరినీ చేయడం కరెక్ట్. టచ్ లో ఉన్నారు అందరు ఇప్పుడు. నాగబాబు గారు, రోజా గారు, అనసూయ గారు, అందరు లక్ష్మి, అందరు టచ్లో ఉన్నారు. నాకు ఎవరితోనూ ప్రాబ్లం లేదు. ఎవరికైనా నాతో ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడు. ఓకే అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.